వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే 50 మంత్స్ 25 ల్యాక్ చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నామండి. సో చిట్ వాల్యూ వచ్చేసి మనకు 25 ల్యాక్స్ మంత్స్ 50 మంత్స్ అండి. సో మనకి ఏంటంటే మినిమం వచ్చేసి మనకు 32,500 వస్తుంది, మ్యాక్సిమం 50,000. అంటే ఈ బిట్వీన్లో మనకు పేమెంట్ ఉంటుందండి. సో 32,500 కంటే తగ్గదు, 50,000 కంటే ఇంక్రీజ్ కాదు. సో మినిమం బిట్ పేబుల్ అమౌంట్ వచ్చేసి మనకు 15 ల్యాక్స్. అంటే స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే 15 ల్యాక్స్ వస్తుంది, మీకు లాస్ట్ లిఫ్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే 23,75,000 అనేది రావడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి ఈఎంఐ ఫుల్ ఈఎంఐ 50,000 ప్లస్ ఎంట్రన్స్ ఫీ అనేది 700 ఉంటుంది కాబట్టి 50,700 ఉంటుంది. సో మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే అండి, కపిల్ చిట్స్ మనకు 45 ఇయర్స్ నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా మన కపిల్ ఐటీ, హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, కపిల్ ప్రాపర్టీస్ ఇట్లా చాలా విధంగా గ్రూప్ ఆఫ్ కంపెనీ కలిగినటువంటి కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకి ఏంటంటే కపిల్ చిట్స్ అనేది మనకు రిజిస్టర్ చిట్ ఫండ్స్. ఈ రిజిస్టర్ చిట్ ఫండ్ అనేది మనకి ఏంటంటే 45 ఇయర్స్ నుంచి మనకు 1 ల్యాక్ నుంచి 1 CR వరకు మనకి ఏంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే సబ్స్క్రైబర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 ఇయర్స్లో మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగిందండి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా మనకి ఏంటంటే 1 ల్యాక్ నుంచి ఎవ్రీ మంత్ 1 CR వరకు చిట్స్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇది మొత్తం టోటల్గా ఆన్లైన్ కాబట్టి మీకు ఏంటంటే పేమెంట్స్ అయినా మీకు యాప్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, అండ్ యాక్షన్స్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ ద్వారా మనం వీక్షించవచ్చు. 5 మినిట్స్ యాక్షన్ టైం ఉంటుంది ఎవ్రీ గ్రూప్కి కూడా. ఆ 5 మినిట్స్ అనేది మనం యాక్షన్స్ మనం ఆన్లైన్లో మనం చూడొచ్చండి. సో వివరాల్లోకి వెళ్తే సో మనకి ఏంటంటే 25 ల్యాక్స్ మనకి ఎగ్జాంపుల్గా ఒక చిట్టి మనం చూద్దామండి. సో దీంట్లో మనం చూడొచ్చు 25 ల్యాక్స్ 50 మంత్స్ చిట్టి. సో ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనేది మనం ఏ చిట్టి అయినా సరే ఫుల్ ఉంది అనుకున్నాం కాబట్టి 50,000 రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 32,500 అనేది ఈఎంఐ అనేది పడడం జరుగుతుంది. సో ఇది అప్రాక్స్ ఏంటంటే ఒక 1 ఇయర్ వరకు కూడా ఫిక్స్గా ఉంటుంది. ఈ స్పిన్నింగ్లో మనకి ఏంటంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే, ఈ 50 మెంబర్స్లో ఎవరికైతే మినిమం బిడ్ పేబుల్ ఎంత వచ్చేస్తుంది మనకు 15 ల్యాక్స్. ఈ 15 ల్యాక్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్లోకి వస్తారు. సో వాళ్ళకి ఎవరికైతే ఆ స్పిన్నింగ్లోకి విన్ అవుతారో వాళ్ళు మాత్రమే షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే 32,500 నుంచి మనకు 36, 34 ఇట్లా ఈ విధంగా ఇంక్రీజ్ అవ్వుకుంటూ చివరిగా మనకి ఏంటంటే ఫుల్ పేమెంట్ అనేది రావడం జరుగుతుందండి. సో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఒక 18,75,000 అట్లా పేమెంట్ చేస్తే మనకి ఏంటంటే లాస్ట్కు మనకు 28 ల్యాక్స్ మనకి ఏంటంటే 23,75,000 అనేది రావడం జరుగుతుందండి. అంటే ఒక 5 ల్యాక్స్ దాకా మనకి 25 ల్యాక్ చిట్లో మనకు బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు, ఒక మినిమం 5 ల్యాక్స్ దాకా మనకి ఏంటంటే డివిడెండ్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుందండి. సో స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి మనం ఏంటంటే స్టార్టింగ్లోనే షూటీస్ అనేది మనకు లేకుండా అయితే లాస్ట్ వరకు ఉంచుకున్న వాళ్ళకైతే ఎలాంటి షూటీస్ అవసరం ఉండదు. సో మనకు 2 చిట్స్ వేసుకున్న వాళ్ళకి ఏంటంటే మిడిల్లో ఒక చిట్టు పెట్టి ఒక చిట్టు తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో కంపెనీకి ఏదైతే మీరు పేమెంట్ చేయాలో అంటే ఫ్యూచర్ లాబిలిటీ అంటారో ఆ లాబిలిటీ అంత అమౌంట్ మీకు ఎల్ఐసి బాండ్స్లో ఉన్నా కూడా మనం ఏంటంటే ఎల్ఐసి బాండ్స్ పెట్టి కూడా మీరు రిలీజ్ చేసుకోవచ్చు. లేదు మనకు స్టార్టింగ్ మంత్ రావాలనుకుంటే మాత్రం స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది స్టార్టింగ్లో ఆఫ్ 10 మంత్స్. ఆ స్పిన్నింగ్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ మనకి ఏంటంటే చిట్ వేసుకున్న వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. అదేవిధంగా 4 షూటీస్, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా సరే, సో 4 షూటీస్ పెట్టి మనకి ఏంటంటే ఫండ్ అనేది మనం రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది ఏంటంటే మనకు స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి 0.7% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అదేవిధంగా మనకు మిడిల్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు 0% ఇంట్రెస్ట్, లాస్ట్కి లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే ₹1 అనేది ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో మనకి ఏంటంటే ఓవరాల్గా మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. సో స్టార్టింగ్లో మాత్రం కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా. సో ఆ తర్వాత మనకి ఏంటంటే ఈజీగా మనకి ఓపెన్ యాక్షన్ అవుతుంది. మీరు వెయిట్ చేసినందుకు కంపల్సరీ బిడ్ పేబుల్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇది బెటర్గా ఉంటుంది. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం, దీంట్లో ఉన్నట్టు డౌట్ల కోసం క్లియర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే దీని చిట్టి యొక్క పూర్తి వివరాలు అందిస్తాను. అదేవిధంగా మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. సో మనకి ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.